పోలవరం జిల్లా రంపచోడవరంలో గత 3 నెలలుగా పెద్ద పులి సంచారం గిరిజనులను భయాందోళనకు గురిచేస్తోంది. రాజవోగమంగి అటవీ ప్రాంతం నుంచి ఫోక్సుపేట అటవీ ప్రాంతానికి పులి కదలికలు మారినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 30 పశువులపై దాడి చేసిన పులిని రేడియో కాలర్ ట్రాకర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. అయితే పులి మళ్లీ జనసంచార ప్రాంతాలకు చేరుకోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ బృందాలను సిద్ధం చేసిన అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలేశ్వరము బ్యాక్ వాటర్ ట్యాంక్ బీడ్ల దగ్గర ఉన్నాము. పులి సంచారం రాత్రి 9 గంటలకు వచ్చిన దాని ప్రకారము మా టీమ్స్ అన్ని కూడా దానికోసం గాలిస్తూ ఉన్నాయి. ప్రజలను, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. రాత్రి దాదాపు 1 గంట వరకు మా ఉన్నతాధికారులు అందరూ కూడా ఆర్డీపురము, వేమలోవ, పిడతమామిడి ఈ గ్రామాలన్నింటిలో పర్యటించి ప్రజలందరినీ అప్రమత్తం చేసి వెళ్ళారు. మమ్మల్ని ఇక్కడ దాని కదలికలను గమనించమని చెప్పి ఇక్కడ 3 టీములు పెట్టడం జరిగింది. 3 టీములు కూడా ఉదయం నుంచి పులి యొక్క సంచారం కోసము మా దగ్గర ఉన్నటువంటి అధునాతన పరికరాలతో సెర్చ్ చేస్తామున్నాము. ప్రస్తుతానికి పులి ఆర్డీపురం వరకు వచ్చి మళ్ళా రిటర్న్ ఫారెస్ట్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏలేశ్వరము బ్యాక్ వాటర్ ట్యాంక్ బీడ్ల దగ్గర ఉన్నాము. పులి సంచారం రాత్రి 9 గంటలకు వచ్చిన దాన్ని మాది గంగవరం మండలం రాములదేవపురం అండి. నా పేరు నరమల శ్రీనివాసరావు. మరి గతంలో ఒక నెల కిందట ఫస్ట్లో వచ్చిందండి. ఇదే రూట్కి వచ్చింది. ఇదే రూట్కి వచ్చినప్పుడు మరి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను డిపార్ట్మెంట్కి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అప్పుడు కూడా మరి సార్లు అందరూ పరిగెట్టుకొచ్చారు. అప్పుడు సీఎం గారు అందరూ కూడా వచ్చారు.